కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు సాగుతున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కమలందరంలోకి చేరిపోయారు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి వేదికగా జరిగిన కార్యక్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి చేరికలను ఆహ్వానించారు. వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా వెల్కమ్ చెప్పారు. బీజేపీలోకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కొండా సంతోషం వ్యక్తం చేశారు. చేరికలను బట్టి చూస్తూ ఈజీగా 2 లక్షల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. జై కొండా అనే నినాదాలు బారుమోగాయి. నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మా చేవెళ్ల ప్రాంతంలో వికారాబాద్ పరిగిలా జాయిన్ అవుతున్నారు. ఎంపీపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అట్లనే పట్టణంలో అన్నిట్ల పెద్ద కార్పొరేషన్ మున్సిపాలిటీ అంటే మాకు మీర్పేట్, అందులో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయినరు కార్పొరేటర్లు. అంటే ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్ది ఊపు ఎక్కున్నది. అంటే మోడీ గారి వేవ్ అయితే 3 నెలల సందే ఉంది, కానీ ఇప్పుడు అది ప్రజలకు రాజకీయంగా అందరికీ మోడీ గారు గుండెలు ఉన్నారు, కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు, కండువ కప్పుకుంటున్నారు. ఎక్కడనైతే బీజేపీ బలహీనంగా ఉంది, గ్రామీణ ప్రాంతంలో బీజేపీ లేదు అంటే అక్కడనే ఎక్కువ మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణగా తాండూరులో మాకు జనసేన ఉన్నప్పుడు 4000 ఓట్లు వచ్చినాయి, వికారాబాద్ లో 7000 ఓట్లు వచ్చినాయి. అంటే అంతకుముందు ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి. కానీ ఈసారి 4000 వచ్చిన తాండూరులో ఇప్పుడు 40,000 కాదు, 80,000 కాదు, 1,00,000 ఓట్లు తప్పనిసరి వస్తున్నారు.